మనం సర్ప్రైజ్ పేరుతో పేక కోసిన బ్యూటీని చూసి షాక్ అయ్యాం. ఎంత పెళ్లి ఇష్టం లేకుంటే మాత్రం ఇలా పేకల కోసి మగాళ్ళను చంపుతారా అని మగజాతి మొత్తం తిరుగుబాటు చేసినంత పనిచేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సీరియస్ విషయాన్ని కామెడీ చేసి కంపు కొట్టించేశారు. కానీ అర్జెంటీనాలోని కార్డోబా సిటీలో భయంకరమైన సర్ప్రైజ్ ప్రపంచంలోని మగాళ్లకు ముచ్చెమటలు పోయించింది. మగజాతికే వణుకు పుట్టించిన ఆ యువతి పేరు బ్రెండా బెరాట్టిని. వయసు 26. ఈమెకు 40 ఏళ్ల వయసున్న సెర్గియా ఫెర్నాండెజ్ అనే లవర్ ఉన్నాడు. అతనికి పెళ్ళాం కూడా ఉంది. అది వేరే విషయం. కానీ ఈ బ్రెండా బెరాట్టికి ఈ సెర్గియోకి ప్రేమ ముదిరింది. తన భర్త ఎక్స్ట్రా అఫైర్ ఎక్స్ట్రా వేషాలు తెలిసిన అతని భార్య వెళ్లిపోయింది. కానీ యంగ్ అండ్ డైనమిక్ లా ఉన్న బరాట్టితో పేకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు సెర్గియా బెండ్రాలు దాదాపు ఏడాది పాటు ప్రేమలో ఉన్నారు. అయితే వారి ప్రేమకు శృంగారానికే కాదు సెర్గియా జీవితానికే సర్ప్రైజ్ ఇచ్చింది బ్రెండా. 2018 జనవరి 21న రాత్రి మద్యంతో మజా చేసుకున్నారు సెర్గియా బెండ్రా. ఆ తర్వాత శృంగారం చేసుకునేందుకు బెడ్రూమ్ కు వెళ్లారు. అయితే ఎప్పుడూ లేనిది నీ కాళ్ళను చేతులను కట్టేస్తాను, వెరైటీగా శృంగారాన్ని ఎంజాయ్ చేద్దామని కోరింది. అయితే అమెరికా స్టైల్ పిచ్చి వ్యవహారాలు నాకొద్దు అన్నాడు సెర్గియా. దీంతో నువ్వు కళ్ళు మూసుకో, నీకు సర్ప్రైజ్ చేస్తానంది. నిజంగానే అతి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. దుప్పట్లోకి దూరి పురుషాంగంతో అతనిని వెరైటీగా వేరే లోకంలోకి తీసుకెళ్తోంది. కళ్ళు మూసుకున్న సెర్గియా అనుభూతిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నడుం భాగం నుంచి కింది వరకు దుప్పటి కప్పి ఆ దుప్పట్లోనే దుమారం రేపుతోంది. అయితే హఠాత్తుగా అతనికి ప్రాణం పోయినంత నొప్పి కలిగింది. ఒక్కసారిగా ఆమెను కాలుతో తన్నాడు. తీరా చూస్తే అతని పురుషాంగం 90% కోసేసి ఉంది. అంతేకాదు ఒక వృషణం కూడా దాదాపుగా వైర్లను కట్ చేసే షార్ప్ గా ఉన్న కత్తితో కోసేసింది. అరుస్తూ బయటకు వచ్చే ప్రయత్నం చేయగా వెళ్లకుండా సెర్గియా జుట్టు పట్టుకుని వెనక్కి లాగింది. దీంతో ఆమెను నెట్టుకుంటూ బయటకు వచ్చి నగ్నంగానే తన ఫోన్ తో అంబులెన్స్ కు కాల్ చేశాడు సెర్గియా. రక్తస్రావం కాకుండా తన టీ షర్ట్ ను అడ్డుపెట్టి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అదృష్టం కొద్దీ అంబులెన్స్ వేగంగా రావడంతో ప్రాథమిక చికిత్స చేసి అతన్ని హాస్పిటల్ కు తరలించారు. దాదాపు 14 గంటల పాటు ఆపరేషన్ చేసి సెర్గియా ప్రాణాలు నిలబెట్టాడు డాక్టర్. మరోవైపు పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకుని వృషణాలు కట్ చేసిన కత్తెరతో పాటు రక్తం సహా కీలక ఆధారాలను సేకరించారు. తనను చంపేందుకు బ్రెండా ప్రయత్నించిందని సెర్గియా కేసు పెట్టడంతో ఈ వార్త ప్రపంచానికి తెలిసింది. ఇక సుదీర్ఘంగా విచారించగా కోర్టులో కన్నీళ్లు పెట్టుకుంటూ కొత్త కహాని చెప్పింది. నేను సెర్గియాతో ప్రేమలో ఉన్నాను. అతనికి నాతో శృంగారం అంటే చాలా ఇష్టం. కానీ నేను అతనితో చేసిన ప్రైవేట్ సెక్స్ వీడియోలను నా స్నేహితులకు నా కొలీగ్స్ తో పాటు అతని ఆఫీస్ లో కూడా చూపించాడు. నా పరువు మొత్తం తీశాడు. ఇక శృంగారం కోసం టార్చర్ పెడుతున్నాడు. అతనికి బుద్ధి చెప్పేందుకు నేను ఆ పని చేశాను, కానీ చంపేందుకు మాత్రం కాదని బోరణ ఏడ్చేసింది. నా జీవితం నాశనం చేసుకున్నాను, క్షమించమని సెర్గియాని అడుగుతున్నాను, నాకు శిక్ష వేయద్దని ఏడ్చింది. కానీ కోర్టు జ్యూరీ మాత్రం సెర్గియాని చంపడానికి నువ్వు ప్రయత్నించావు, అతను హాస్పిటల్ కి వెళ్లకుండా అడ్డుకున్నావు, సున్నితమైన పురుషాంగాన్ని కట్ చేశావు, అతను వేగంగా చనిపోతాడనే నువ్వు ఆ పని చేశావు, నీకు శిక్ష పడాల్సిందేనని జ్యూరీ అభిప్రాయపడింది. చివరకు అందరి ఆమోదంతో కాస్త బ్రెండా మీద కరుణ చూపి 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇక మరోవైపు సెర్గియా ఏడాది పాటు ఆసుపత్రి చుట్టూ తిరిగి చివరకు నార్మల్ గా మారాడు. అలా చిన్న కోపానికి పెద్ద శిక్ష వేయాలనుకుని జైలు పాలైంది బ్రెండా. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బ్రెండా పెద్ద ఆర్కిటెక్ట్. ఆమె లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తోంది. సెర్గియా కంటే ఆమె సాలరీ 100 రెట్లు ఎక్కువ. కామ పిచ్చికి తోడు సెర్గియా ఇచ్చే సుఖానికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుందని ఆమె తల్లిదండ్రులు మీడియా ముందు వాపోయారు. యూనివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన బ్రెండా డబ్బు సంపాదన తర్వాత పూర్తిగా విలాసాలకు మరిగింది, దారి తప్పింది. అలా సెల్ఫ్ కంట్రోల్ లేకుంటే ఎవరైనా పతనానికి చేరుతారనేది వాస్తవం.